60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పౌర్ణమి మనము ప్రతి నెల వస్తూ ఉంటుంది, చేసుకుంటూ ఉంటాం. కానీ పర్వదినాల్లో వచ్చినప్పుడు దీనికి సంబంధించి ప్రత్యేకమైన విధానాలు ఏమన్నా పాటించాలా జనసామాన్యంగా అందరం కూడా? పర్వదినాలు పౌర్ణమి నాడు వచ్చే పర్వదినాలంటే ఇప్పుడు మనకి రేపు హోలీ పండగ. ఈ హోలీ పర్వదినం హోళికా పూర్ణిమ మనకి పుస్తకాల్లో క్యాలెండర్లో రాస్తారు, కానీ మనం చేసుకునే పండగ కాదు. అవును, ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో చేసుకుంటారు. మరి పూర్వపు సంస్కృత నాటకాల్లో కూడా ఈ తప్పనిసరిగా హోళికా పౌర్ణమికి రంగులు చల్లుకోవటాలు అలాంటి వ్యవహారాలు అవి కనపడేవి, నాటకాల్లో కూడా ఉండేవి. మామూలుగా మనం కార్తీక పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి చేసుకుంటాం కదా, మధ్యలో ఏరువాక పున్నాలు అంటారు. ఇలా ఏవో పౌర్ణమి నోములు ఉంటాయి, పున్నం నోములు ఉంటాయి. 33 పున్నాల నోము లెక్కల ప్రకారం రకరకాలు జరుపుకుంటాం. ఏ పౌర్ణమైనా విశేషమైన రోజే చేయాలి. అది పర్వదినంగా పండగగా చేసుకునేది హోలీయే పెద్ద పండగ. అవునవును, మనకు కాకపోయినా ఉంది. ఈ నార్త్ ఇండియన్స్ అంటే మనకి మార్వాడీస్, గుజరాతీస్ వీళ్ళందరూ ఏంటంటే హోలీకి ఒక వారం ముందు నుంచే వాళ్ళ పూజలు అవి ప్రారంభం అవుతాయి. మనకు అట్లా ఏం లేదు. ఆ రోజులు రంగులు చల్లుకోవడం, సినిమాలు వాటి చూసి మనకి సినిమాల్లో ఒక ఈవెంట్గా కనపడుతుంది కాబట్టి మనం ఒక ఈవెంట్గా చేసుకుంటున్నాం. మనం అసలు నిజంగా దాని విధి విధానాలు తెలియవు మనకి. పూజా విధానమే తెలియదు కదా రమ్మగారు. తెలీదు మనకి, ఊరికే రంగులు చల్లుకోవటమే తెలుసు. వాళ్ళు దాన్ని పూజగా కూడా జరుపుకుంటారు. ఓ వారం ముందు నుంచే దేవాలయ దర్శనాలకు వెళ్తారు. పెళ్లి పనులు అవి ఉంటే చెయ్యరట. వారం ముందు నుంచి కీడు ఆ రోజుతోటి అది విడుస్తుందంటారు వాళ్ళ పద్ధతులు. మనకు అవేం తెలియవు. మేము కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. నేను కొత్త బంధువుల రాకల వల్ల తెలుస్తున్నాయి, కానీ లేకపోతే మనకు అసలు తెలియనే తెలియదు. ఏ పౌర్ణమైనా మనకి పర్వదినమే. పౌర్ణమి నాడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా మనం చాంద్రమానం కదా మన కథ అంతా. చాంద్రమానంలోనే మనం అన్ని పర్వదినాలు పండుగలు చేసుకుంటాం. మనం ఒక సౌరమానపు పండగ ఏమిటి మంది మకర సంక్రమణం ఒక్కటే, అంతే. మిగిలినవన్నీ చంద్రుడితోటే మన పండగలన్నీ ఉంటాయి. శ్రీరామనవమను, కృష్ణాష్టమను, వినాయక చవితను కదా, బలిపాడ్యమి దగ్గర నుంచి బాయి దూజను అది కూడా చేస్తాం కదా, భగినీ హస్త భోజనం. అవునండి కదా, యమ ద్వితీయ, ఇవి చూడు అన్ని తిథుల ప్రకారమే ఉంటాయి. అయితే ప్రతి తిథులకి ప్రతి నెలలోనూ మొదటి ఎండలో వచ్చేది పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణ కళలతోటి కనపడతాడు. చంద్రుడు మనఃకారకుడు అని చెప్తారు. మానసికమైన సమస్యలకి సమాధానంగా ఉంటాడు. మనకి పౌర్ణమి నాడు ఈ మన సముద్రంలో అలలు పెరుగుతాయి అని చెప్తారు, ఆటుపోట్లు పెరుగుతారు. అమావాస్యకి పున్నానికి వీడికి తెక్కొస్తుందండి అంటారు ఎవరికైనా మనసు బాగుండని వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా ఈ పౌర్ణమి తిథి విశేషంగా పనిచేస్తుంది. ఎవరైనా కూడా పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులను పూజించటం మంచిది, లలితాదేవిని పూజించటం మరీ మంచిది. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు, వివాహం కాని వాళ్ళు కానీ, సంతానం కలగని వాళ్ళు కానీ, ఏవైనా గ్రహదోషాలు లాంటి వాటితోటి బాధపడే వాళ్ళు కానీ, మానసికమైన అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ పౌర్ణమి నాడు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం విష్ణు పూజ కానీ, లక్ష్మీ పూజ కానీ, లలితా పూజ కానీ ఏదైనా ఒకటి చేసుకుంటే ఈ సమస్యల్లోంచి బయటపడచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి మడి అవి ఇవి ఏమిటేమిటో ఆలోచించద్దు. మీ ఇళ్లలో ఎలాంటి పూజా విధానాలు ఉంటాయి వాటిని అనుసరించండి. ఏదైనా పూజ చేసుకోవాలంటే మీరేం అనుసరిస్తారు? అదే అనుసరం. దీనికి మనం ప్రత్యేకంగా చేసేది ఏంటంటే పూర్ణబింబం వచ్చేస్తుంది. సాయంకాలం 6 అయ్యేసరికల్లా వచ్చేస్తాడు చంద్రుడు. ఆ బింబాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి. మనం లలితా సహస్రనామాన్ని చదవాలంటే ఆ వెన్నెల పడే చోట కనుక కూర్చుని ఆ పూర్ణబింబంలో లక్ష్మీదేవినో, లక్ష్మీనారాయణులనో, లలితాదేవినో భావించి పూజించుకోవటం. ఓకే, మనకి ప్రతిమ కావాలి కాబట్టి ఇంట్లో ఏదో ప్రతిమ విశేషాలు ఉంటాయి కదా, అక్కడ పూజ చేసుకోవటం. వెండి గిన్నెలో పాయసం, పాలతోటి పాయసం చేసి పరమాన్నం చేయటం. అన్నంతో, సేమ్యాలు కాదు, సగ్గు బియ్యం కాదు, అన్నం వేసి బియ్యంతో పాలు పోసి క్షీరాన్నం చేసి వెండి పాత్రలో వేసి నివేదన చేసి ఆ ప్రసాదం తీసుకుంటే మనకి ఈ సమస్యలు తీరుతాయని చెప్తారు. ఇది చాలా కాలంగా చాలామంది పాటించే పద్ధతి. నోముగా పెట్టుకోవద్దు.
నోము అనుకోకండి, ఇది ఒక విధానం అంతే. కాదు రమ్మగారు, ఏరువాక పౌర్ణమికి కూడా ఇట్లా చేస్తారా? ఎరువక ఏ పౌర్ణమికైనా చేసుకోవచ్చమ్మా. చంద్రుని యొక్క కిరణాలు పడి అవి తింటే కనుక సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మీరు ఈ మొత్తం ఇన్ని నెలలు చేసుకోవచ్చు, ప్రతి నెల పౌర్ణమి వస్తుంది కదా. ప్రతి నెల చంద్రుడు అవే 15 కళలు నిండిపోయి కనపడతాడు మనకి. 15వ రోజు పూర్ణచంద్రుడుగానే దర్శనమిస్తాడు. అవును, ఆ చంద్రకిరణాలు పడిన పాయసం మంచిది, ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా ఉంటుంది. ఓకే. అమ్మాయిలకి కన్యలకి చక్కటి వరుడు వస్తాడు, సంతానం కలుగుతుంది, మానసికమైన ఆందోళన, స్ట్రెస్ తగ్గిపోతుంది, యాంగ్జైటీ లాంటి సమస్యలు ఉంటే అవన్నీ తగ్గుతాయి. ఏమైనా గ్రహ బాధలు ఉంటాయి, చాలా మందికి ఉంటాయి కదా జాతకం ప్రకారం, వాళ్ళు ఎవరైనా ఇది చేసుకోవచ్చు. పగలు కాస్త తేలిగ్గా తినటం, అన్నం తినకండి, ఇంకేదో టిఫిన్ ఏదో తినండి మీ ఓపిక ప్రకారం. చీకటి పడేసరికల్లా చక్కగా స్నానం చేసి, లేదా ఆరోగ్యం లేకపోతే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పొద్దున్నుంచి ఇవి నా బట్టలు మార్చేసుకోండి, బట్టలు మార్చుకోవటం. తర్వాత కాస్త క్షీరాన్నం చేసుకుని బంగారు పువ్వు వేసిన వెండి కంచంలో కానీ, లేదా చిన్న పాత్ర ఇంతది మిగిలిన పాయసం ఇంట్లో లోపల దేవుడి దగ్గర పెట్టుకోండి. చిన్న వెండి గిన్నెలో పాయసం పెట్టండి, చంద్రకిరణాలు పడేలాగా పెట్టుకోండి బయట. అక్కడ కూర్చోండి, చంద్రబింబాన్ని చూస్తూ నమస్కారం చేసుకుని అందులో పరమాత్మను అమ్మవారిను భావించి చదువుకోండి. మీరు ఏం చదువుకోదలిస్తే అది. ఏదైనా ధ్యానం చేసుకుంటాము, చదువుకోవటాలు అవి మాకు రావండి, మెడిటేషన్ చేస్తామంటే చంద్రకిరణాలు పడే చోట కూర్చొని మెడిటేట్ చేసుకోండి. ఓకే. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలామంది, అవును, అలాంటివైనా పర్వాలేదు. ఆ పాయసాన్ని చంద్రుడికి నివేదన చేసి అది పుచ్చుకోండి. ఓకే, చాలా సమస్యలు తీరుతాయి. ఇప్పుడు హోలీ అంటే ఏదో పొద్దుటిపూట రంగులు చల్లుకుంటారు పిల్లలు సరదాగా, మనలాగా పెద్దవాళ్ళు ఏం చేస్తాం, మనం ఏం చెయ్యం. అవును, మనం అందరం రోడ్ల మీద పడి ఏం ఆడం కదా. ఆ రోజున ఇది అద్భుతమైన రోజు కాబట్టి మనం ఇది చేసుకోవచ్చు, విధానం చేయొచ్చు కదా. తప్పకుండా ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు. పిల్లలకి అలవాటు చేయండి, చక్కగా ఇంటిల్లిపాది కూర్చుని చదువుకోవచ్చు, సహస్రనామం చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం చదవచ్చు, లలిత సహస్రనామం చదువుకోవచ్చు. సూర్య భగవానుడికి మనం ప్రతిరోజు ఉదయం చేస్తాం, నమస్కారం చేసుకుంటాం. అదే ఈయనకి 15 రోజులకి ఒకసారి, 15 రోజులకు ఒకసారి. తర్వాత ఏం చేస్తారంటే చంద్రుడికో నూలు పోగని ఎప్పుడైనా వింటారు కదా. ఈ నూలు పోగని ఒట్టి మాట కాదు చేయాలి, నెలపడుపు వస్తుంది కదా, చంద్రవంక వస్తాడు చూడు, అప్పుడు వస్త్రంలోంచి ఒక నూలు పోగు వేస్తారు, వేసేవాళ్ళు ఇది వరకు. చంద్రుడికి కట్టుకున్న వస్త్రంలోంచి ఒక్క పోగు తీసి చంద్రుడి కోసం వదిలిపెట్టేవాళ్ళు. జరిగేది క్రియ, అట్లా చేసేవాళ్ళు. అంటే దీని వెనకాల ఏంటి రమ్మగారు, అట్లా చేయటం వల్ల సమస్యలు తీరుతాయి, గ్రహదోషాలు చేసేవాళ్ళు ఇది వరకు చాలా కాలం క్రితం. ఇటీవల మనం ఎవరైనా, ఎందుకంటే అసలు అంగవస్త్రం ధరించడం, పంచ ధరించడం పోయింది కదా జయ, అవునా కాదు? అవును కదా రమ్మగారు. మనకి ఉత్తరీయాలు పోయి టవల్స్ వచ్చినాయి, ఊళ్ళల్లో కూడా తువ్వాలు భుజాన్ని వేసుకుని తిరుగుతారు, అందులోంచి దారం రాదు బయటికి. అసలు ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు? నీకు ఉత్తరీయంలో నుంచి వస్తుంది. కండువా వేసుకునేవాళ్ళు కదా పల్చటివి, అందులో నుంచి వస్తాయి. కట్టుకున్న వస్త్రం నుంచి ఒక్క పోగు తీసి అట్లా పోగు అట్లా అంత కనపడతాడు కదా నెలపొడుపు, ఆ పొడిచినప్పుడు అట్లా చంద్రుడికి సమర్పించటం. చాలా సమస్యలు తీరేవి ఇదివరకు, అట్లా చేసేవాళ్ళు. అప్పుడు ఏం పాటించేవాళ్ళు జయ, ఇంత సోషల్ మీడియా లేదుగా పాత రోజుల్లో. వాళ్ళకి ఏం తెలుసు? అదేగా, వాళ్ళకి ఏం తెలుసు? శాస్త్రం తెలుసు, వాళ్ళకి విధానాలు తెలుసు, అందరూ చేయాలి. సార్వజనిక అసలు క్వశ్చన్స్ లేవు కదా రమ్మగారు. ప్రధానమైన పెద్దవాళ్ళు ఏం చేశారు, మనం ఇంట్లో అది ఫాలో అయిపోవటం, అంతేకాని అది ఎందుకు చేయాలి, అది చేయటం వల్ల ఏమొస్తుంది, ఏమి రాదు, నో క్వశ్చన్స్. అదే కదా. పౌర్ణమి నాడు రకరకాల దానం చేయొచ్చు జయ, బియ్యము, పాలు, పెరుగు, నెయ్యి అలాంటివి దానం చేసుకోవచ్చు. తెల్లటి వస్త్రాలు, ముత్యాలు, మల్లె పువ్వులు లాంటి తెల్లని పువ్వులు, ఇవన్నీ కూడా ఎవరికైనా ఇస్తే కూడా మంచిదే. ఓకే. పౌర్ణమి నాడు పగలిచ్చుకోవచ్చు, ఎవరికైనా దానం చేసుకోవచ్చు. దానం చేసినా మంచిదే, ఇలా మనం పూజ చేసుకున్నా మంచిదే. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.